Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. ఈ నెల ఫస్ట్ వీక్ లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఏముంది అంటే అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగైనిస్ట్ డిఎస్పీ గారికి అగైనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగడానికి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది ఏసీబీ 1064, తర్వాత వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది, తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను, వివరాలు గోప్యంగా ఉంటాయని. అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దగ్గరికి. కేసు మెడికల్ కు సంబంధించిన కేసు చేశారు. దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాంట్లో రిమాండ్ చేయకుండా ఉండడానికి. ఓకే, అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్. అది డిమాండ్ చేశారు అంతే. రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.